హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేనైతే ఈరోజు 3 పిండ్లు కలిపి రొట్టె చేసుకున్నానండి. దానికి కావాల్సింది ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 1.5 ఆ స్పూన్ తోటి ఒక కప్ అనుకోండి. దానికి కప్పున్నర జొన్న పిండి తీసుకున్నాను. జొన్న పిండి ఎక్కువ వేసుకున్నాను. దానికి నేనైతే ఇట్లా షాప్లో తెచ్చుకున్నానండి, ఫ్రెష్గా దొరుకుతుంది. అయితే రాగి పిండి కొంచెం తక్కువ వేసుకున్నాను, 3/4 కప్పు. 3 కలిపి నేను రొట్టెలు చేసుకున్నాను. దాంట్లో పిండ్లన్నీ అట్లా వేసుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టుగా కలిపేసి కొన్ని వేడి నీళ్ళు అయితే పోసేసుకున్నాను. నేను స్టవ్ ఆన్ చేసుకొని వేడి నీళ్ళు కాచి ఆ పిండిలో పోసేసి పిండి అంతా కలిసేట్టుగా స్పూన్ తీసుకొని స్పూన్తో అంతా మంచిగా కలిపేసి కొంచెం చల్లగా కాగానే మనం రొట్టె పిండి ఎలా తట్టుకుంటామో, చపాతీ పిండి కానీ జొన్న పిండి రొట్టెలకు ఎట్లా కలుపుతామో అట్లాగే కలిపిన. చాలామంది ఈ పిండిలో ఉప్పు కూడా వేసుకుంటారు. నేనైతే వేయలేదండి. నాకు చపాతీ రొట్టెలలో పిండి వేయడం అయితే మాకు అలవాట్లేదు. చాలామంది వేసుకుంటారు, వేసుకున్న బాగుంటుంది. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. నేనైతే ఉప్పు వేయలేదు. అట్లా పొడి పిండి వేసుకొని మనము రొట్టెల కర్రతోటి అట్లా మెల్లగా చేసేసుకోవాలి, రోటీ చపాతీలాగా. ఇంకా స్టవ్ పైన మనము రొట్టె పేనం పెట్టేసుకొని అట్లా ఆ విధంగా వేసేసుకొని పైనంగా పొడిపిండి ఉంటుంది కదా, పైనుంచి కొంచెము కింద ఎక్కువ ఉంటుంది. దానికి తడి క్లాత్ తోటి కానీ కొంచెం నీళ్లు చల్లి తుడిచేస్తే ఆ పొడి ఎంత పోతుంది. మనకు రొట్టె కూడా ఇట్లా తెల్లగా పేలినట్టుగా అనిపించదు, రోటీ కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా ఈ విధంగా అయితే నేను రొట్టెలు చేసేసుకున్నాను నా లంచ్ కోసము. దానికి కాంబినేషన్గా దోసకాయ పెసరపప్పు వండుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలకు కానీ రోటీలకు కానీ. ఆ దోసకాయ పెసరపప్పు అట్లా చేసుకొని నేనైతే లంచ్ కోసమని చేసుకున్నాను. మీరు కూడా ఎంతమంది చేసుకుంటారు. చాలామంది 5 రకాల పిండ్లు కలుపుకొని చేసుకుంటారు మరబట్టించి. నేనైతే ఇట్లా 3 రకాలు కలిపి చేసుకున్నాను. చూడండి, అది దోసకాయ పప్పు రొట్టె చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చూడండి.